వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు దాటికి కుప్పకూలిన బిల్డింగ్, భయంతో పరుగులు తీసిన స్థానికులు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా పోలింగ్ స్టేషన్లను పర్యవేక్షించిన కలెక్టర్ శ్రీధర్. అనుమానాస్పదంగా ఉన్న పోలింగ్ స్టేషన్లను మార్చాలని కమిషనర్కు సూచన. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఘనంగా సామూహిక దీపారాధన కార్యక్రమం. నియమ నిష్టలతో పాల్గొన్న సుమారు 500 మంది మహిళలు. మణికొండ మున్సిపాలిటీ పరిధి చిత్రపురి కాలనీలో జోరందుకున్న బీజేపీ ప్రచారం. టీ షాప్ వద్ద ఛాయ్ అమ్ముతూ వినూత్న రీతిలో ప్రచారం. డీటెయిల్స్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలోని క్యూరింగ్ బిల్డింగ్లో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి బిల్డింగ్ కుప్పకూలింది. ఏడాది వ్యవధిలో ఇలాంటి ప్రమాదం మూడోసారి జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా ఎలక్షన్ పోలింగ్ బూత్ స్టేషన్లను కలెక్టర్ శ్రీధర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో కొల్లాపూర్ నగర పంచాయతీ కమిషనర్ వెంకటయ్య, సిఐ వెంకటరెడ్డి పాల్గొన్నారు. అనుమానాస్పదంగా ఉన్న పోలింగ్ స్టేషన్లను మార్చాలని కమిషనర్కు సూచించారు. నల్లమల ప్రాంతం కావున పోలింగ్ కేంద్రాలు త్వరగా పోలింగ్ పూర్తి చేయాలని సూచనలు జారీ చేశారు. వచ్చేవాళ్ళని అటుకోను, ఇట్లా క్రాస్ అవ్వద్దు. నువ్వు అక్కడ కూర్చొని కౌంటర్స్ అక్కడ వేసుకొని. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సామూహిక దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సదాశివపేట పట్టణంలో ప్రతి సంవత్సరంలో కళ్యాణం కొరకు స్థానిక సంగమేశ్వర మందిరం నుండి సుమారు 500 మంది మహిళలు నియమ నిష్టలతో దీపాలతో పట్టణ పురవీధుల్లో అయ్యప్ప శరణు ఘోష చెప్పుకుంటూ పురవీధుల్లో తిరుగుతూ స్థానిక అయ్యప్ప స్వామి మందిరానికి చేరుకుని జ్యోతి ప్రజ్వలన చేసి హారతులు ఇచ్చి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 108 రోజులు మాల ధరించిన అయ్యప్ప స్వాములు, మండల దీక్ష స్వాములు పాల్గొన్నారు. కాపాడప్ప అయ్యప్పో, కరుణించప్ప అయ్యప్పో, మమ్మలై వాస అయ్యప్పో, మా తల్లివి అయ్యప్పో, మా తండ్రివి.
రాజేంద్రనగర్ మణికొండ మున్సిపాలిటీ పరిధి చిత్రపురి కాలనీ ఎల్ఐజీలో జోరందుకున్న బీజేపీ ప్రచారం. కమలం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని మణికొండలో 1వ వార్డు అభ్యర్థి హిమజ అనిల్ కుమార్ తెలిపారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీ షాప్ వద్ద ఛాయ్ అమ్ముతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తమ వద్దకు వస్తారని, వాళ్ళ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. చిత్రపురి కాలనీలో నీటి సమస్య ఉందని, మేము గెలిచిన తర్వాత నీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. చెప్పండి. మణికొండ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఈ నెల 22వ తేదీ జరుగుతున్నాయి. ఈ మణికొండ మున్సిపాలిటీలో 1వ వార్డు నుంచి మా సతీమణి వల్లభని హైమాంజలి పోటీ చేయుచున్నది. 2వ వార్డు నుంచి శృతి అని ఇక్కడ పోటీ చేయుచున్నారు. ఇక్కడ మాకు ఒకటే, ఈ చిత్రపురికి ఏ సమస్యలు ఉన్న అందుబాటులో ఉండే వాళ్ళే కావాలని మా పబ్లిక్ అంతా కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగానే నేను ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటున్నాను. అట్లాగే ఏ సమస్య ఉన్నా మేము ముందుంటాము. కాబట్టి అందరిని కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్క సభ్యుడు ఇక్కడ ఆలోచించండి. ఇక్కడ ఏ సమస్య ఉన్నా దగ్గరుండి పోరాడే వాళ్ళు ఎవరో అనేది చూసుకొని మీరు వారికి అండగా నిలబడితే ఇంకా మనం ముందుకెళ్దామని నేను కోరుతున్నాను వారిని. అలాగే అందరికీ కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. ప్రతి గడపకి ప్రచారం చేస్తున్నాము. ఆ చిత్రపూర్లో ఉన్న 4000 కుటుంబాలందరినీ కూడా టచ్ చేస్తున్నాము. అట్లాగే ల్యాంకో హిల్స్ కానీ, సాయి కృప లేఅవుట్ కానీ అన్నీ కూడా ప్రతి ఇంటింటికి వెళ్తున్నాము. అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు బీజేపీకి. ఈ మణికొండ అంటేనే ఒక పెద్ద హాట్ కేక్ లాగా ఉంటుంది. ఈ మణికొండకి బీజేపీ ఒక ఆయువు పట్టు. బీజేపీకి అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి పెద్దలు, యూత్లు అందరూ కూడా బీజేపీ ఉండాలి అంటున్నారు. దానికి ఈ స్వాగతిస్తూ అందరినీ కూడా ఈ 22వ తేదీ జరిగే ఎలక్షన్స్లో బీజేపీకి ఓటు వేయమని అందరినీ పేరున కోరుతున్నాము. ధన్యవాదాలు. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని నూతనంగా ఏర్పడిన 1వ వార్డు నుండి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కుసరి అనిల్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా తనకు అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధి చేస్తానని, ఎమ్మెల్యే సహకారంతో వార్డును అభివృద్ధిలో మున్సిపాలిటీలోనే ఆదర్శ వార్డుగా చేస్తానని అన్నారు. ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పోటీ చేస్తున్న సందర్భంగా నాకు ఒకసారి అవకాశం ఇచ్చి జగిత్యాల మరియు 1వ వార్డు అభివృద్ధిని నేను ఇళ్ళవేళ్ళ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరికీ చేరువయ్యేలా కృషి చేస్తానని, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ అందరికీ మనం అవన్నీ సమస్యలపై కొట్లాడే అధికార పార్టీ ఉన్నది. కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే మా సంజయ్ అన్న గారి సహకారంతో, కవితక్క గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆశీస్సులతో మేము అన్ని పనులు చేయించి ఆదర్శ వార్డుగా 1వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలని ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. టీఆర్ఎస్ పడతారు. చెప్పండి. 1వ వార్డు నుంచి అనిల్ని బలపరుస్తుంది. అనిల్ అభివృద్ధికి సపోర్ట్గా ఉంటానని. వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలోని నూతనంగా ఏర్పడ్డ మున్సిపల్ కార్పొరేషన్లో కొంపల్లి 12వ వార్డు అభ్యర్థి పటోళ్ల ప్రభాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికులతో కలిసి రోడ్డు సమస్యలను తెలుసుకున్నారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే వాటిని ఇంకా అభివృద్ధి చేస్తానని తెలిపారు. 12వ వార్డులో తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
పద్మామ మీ ఇంటికి పోయినా పద్మామ లేవు నువ్వు మనం ఆ ఊరికి పోతే మనకి ఏ ఇబ్బంది ఉన్నా మళ్ళీ ఆ ఊళ్ళో చూడాల్సి వస్తుంది. మనకుంటే మనకి ఏ తిప్పలు ఉండదు. నమస్కారం. గత 5 సంవత్సరాల కింద సర్పంచ్గా ఉన్న ఈ విలేజ్, గ్రామ పంచాయతీగా ఉన్న ఈ విలేజ్ను ఇప్పుడు మున్సిపల్ మెర్జ్ కావడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అయినాక ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చి టికెట్ ఇవ్వడం వల్ల పార్టీని అందరు గ్రామస్తులు బలపరిచి గెలిపిస్తే మళ్ళీ ఇదే విధంగా మున్సిపాలిటీ అయినా డెవలప్మెంట్ చేస్తాం. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వంది వాళ్ళ ఏంటివి పథకాలు, సంక్షేమ పథకాల గురించి చెప్తున్నారు. సంక్షేమ పథకాలు ఏవి ఇంప్లిమెంటేషన్ కాలేవు. ఈ వీడియో పింఛన్స్ ఇప్పుడు కొత్తగడిలో ఇప్పుడు ఫస్ట్ మున్సిపాలిటీ అది, అందులో వీడియో పింఛన్ లేదు, విడ్డూరం అది. నేను ఇదే విధంగా అందర్ముఖంగా తెలియజేయడం ఏంటంటే, ఏదేమున్నా నా విలేజ్లో ఇప్పటివరకు గ్రామ పంచాయతీలో పింఛన్ లేని ఇల్లు లేదు. నాకు ఇప్పుడు మున్సిపాలిటీలో అయినా అవకాశం ఇస్తే, అది అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పింఛన్ కానీ, రోడ్లు కానీ, నీళ్లు కానీ, కరెంటు లైట్లు కానీ ఏ ఉన్నా అందరికీ అందుబాటులో ఉండి సహకారం అందిస్తా. ఒకటవడం వలన ఇద్దరు చంద్రులు ఒకటవడం వలన ఇంకా కాంగ్రెస్ పార్టీకి బలం అనేది ఇంకా చేకూరింది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి, ఇప్పుడు ఇద్దరు ఒకటి కావడం వల్ల, ప్రసాద్ కుమార్ చంద్రశేఖర్ ఒకటి కావడం వల్ల ఇంకా బలం చేకూరింది. కావున చైర్మన్కి గినంగా మా కాంగ్రెస్ వాళ్ళే చైర్మన్గా ఫామ్ అవుతాం అన్నట్టు. ఇప్పుడు మాది ఎంపీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ చూస్తే కాంగ్రెస్ది మా తాన అది లీడ్ ఉంటాం, కాంగ్రెస్దే మెజార్టీ ఉంటుంది మాకు. ఇక వీళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే, ఇక వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు మేము నగదు ఇస్తున్నాం, ఓటుకు నోటు అన్ని ఇస్తున్నామని వాళ్ళు గ్రామం అభ్యర్థిగా పట్ల ప్రభాకర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు సీట్ ఇచ్చినందువలన కొత్తగడి గ్రామంలో 700 ఓట్లలో 400 ఓట్లు, కొంపల్లిలో 800 ఓట్లలో 600 ఓట్లు, 700 ఓట్లు, మొత్తం మీద 300 నుంచి 400 మెజారిటీ కంపల్సరీ కాంగ్రెస్ పార్టీని చేకూర్చి కోటేసి గెలిపిస్తాం. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధులే ఉన్నాయి కానీ టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధులు మాత్రం లేదు. ఈరోజు కొత్తగడి గ్రామంలో ఏదైతే 12వ వార్డు ఉందో, కొంపల్లిలో కొత్తగడిలో కలిసి ఒక 30-40 మంది పెన్షన్లు కూడా రద్దు చేయడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ పెన్షన్లు ఖాళీ ఏమి లేదు. పెన్షన్ల వలన భర్త చనిపోయిన వాళ్ళకు ఏ ప్రభుత్వమైనా కేంద్రం ఇస్తుంది ఇప్పుడే బడ్జెట్ వీడియో పెన్షన్లు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యది. ఇంకోటి, నిరుపేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి ఇలా ఆ బంగ్లా కట్టిస్తా ఈ బంగ్లా కట్టిస్తా అని చెప్పిండు. ఖాళీ ఆ సిద్దిపేటకి పరిమితమైంది. వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో కానీ రంగారెడ్డి జిల్లా పాత జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఇల్లు కూడా లేదని కూడా చెప్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇల్లు తప్ప ఎవరు కూడా నిరుపేదలకు ఇల్లు ముందుకు వచ్చిన ప్రజలకు, మహిళలకు, యువకులకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించి పట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తామని చెప్పి తప్పకుండా మేము ఇది చాకచక్యంగా మాజీ సింగిల్ విండో చైర్మన్గా చెప్తున్నా. ప్రజలారా మీరంతా కలిసిమెలిసి ఉండి చేయి గుర్తు ఓడేసి గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రభాకర్ రెడ్డికి మంచి గెలుపు ఉన్నదని చెప్పి కూడా సభముగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మండల ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ, ఐసీడీఎస్, మండల రెవెన్యూ, మండల వ్యవసాయ అధికారులు, గ్రామ వాలంటీర్లు అందరూ పాల్గొని మండలంలోని సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభించారు. చాలా సంబరంగా చేసుకుంటారు. ఈ పల్లెల్లో ఈ భోగి మంటలు మెయిన్ ఇంపార్టెంట్, భోగి మంటలు కూడా వేసుకుంటారు. చాలా ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి
అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులకు అధికారులకు వాలంటీర్స్కి ప్రతి ఒక్కరికి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మనం సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామంటే సంక్రాంతి పండుగకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏదైనా కూడా ఒకరోజు జరుపుకుంటాము, కానీ సంక్రాంతి 3 రోజులు జరుపుతాము. సంక్రాంతి పండుగ ముందుగా భోగితో స్టార్ట్ అవుతుంది, తర్వాత సంక్రాంతి మకర సంక్రాంతి, తర్వాత కనుమ. కొన్ని చోట్ల మునికనుమ కూడా 4వ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. సో భోగి రోజు వచ్చేసి దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి సూర్యుడు వస్తాడు. భోగి తర్వాత మకర సంక్రాంతి, మకర రాశిలోకి సూర్యుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మకర సంక్రాంతి అంటాం. సో దాని తర్వాత కనుమ వస్తుంది. భోగి రోజు అన్నీ చాలా రైతులందరికీ పంట దిగుబడి వచ్చి ఉంటుంది కదా, వాటన్నిటినీ కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పొచ్చు. సో భోగి రోజు చాలా మంది మంటలు వేస్తారు. భోగి మంటలు ఏంటంటే మన ఇంట్లో మన చెడు అంటే ఏమేమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా భోగి మంటల్లో కాల్చేస్తాం. దాని తర్వాత కొంతమంది చిన్నపిల్లలకు పెద్దవాళ్ళందరూ కూడా భోగి పళ్ళు రేగు పళ్ళతో కూడా ఆశీర్వదిస్తారు. ఇది ఎక్కువగా కోస్తాలో చాలా సెలబ్రేట్ చేసుకుంటారు. దానిపైన కోడి పందేలు అది ఇది కూడా చేస్తారు. మన సైడ్ కూడా రైతులందరూ ఎద్దులతోన వాడుతున్న మంచి బండల ఆవుడు పద్ధతి అవన్నీ కూడా చేసి పోటీ నిర్వహించి ఎవరైతే అంటే విన్నర్స్గా ప్రకటిస్తారు. అందులో భాగంగా స్థానిక డిప్యూటీ తహసీల్దార్ గారికి, మరి ఈఓ గారికి, మరి గ్రామ వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు, మహిళలకు, దేవరకొండ గ్రామ ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సంక్రాంతి సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి కొత్త సంక్రాంతికి కొత్త పంటలు రావడం ఎంత వాస్తవమో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు మారడానికి మరి సంక్రాంతి రోజు కొత్త సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఈరోజు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వ్యవసాయ రంగం కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి 30% జీడీపీ పెరిగింది. మన రైతులు మరి విద్యార్థులు బడుగు బలహీన వర్గాలు కూడా పెద్దపీట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి అధికారులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటారు. రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1వ వార్డు అభ్యర్థి తలారి చంద్రశేఖర్ వికర్ సెక్షన్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వికర్ సెక్షన్ కాలనీలో నీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. కొంచెం సైడ్ అన్న, ఇక్కడ చూడన్నా. ఓకే నా పేరు తలారి చంద్రశేఖర్. నేను మొదటి వార్డు నుండి పోటీ పడుతున్నాను బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో. ఈరోజు ప్రచారంలో భాగంగా వీకర్ సెక్షన్ జేఎన్ఎన్ కోటర్స్లలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య మరియు రోడ్ల సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి మా అధికారం ఈరోజు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, గౌరవ ఎమ్మెల్యే గారి ప్రకాష్ గౌడ్ గారి ఆశీస్సులతో ప్రభుత్వం మాదే ఉంది. కాబట్టి మేము కార్పొరేటర్ అయిన తర్వాత ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా
ఒక 6 నెలల్లో ఖచ్చితంగా తీరుస్తామని ప్రజలకు హామీస్తూ ప్రజలు కూడా మాకు ఆదరాభిమానాలు తెలుపుతున్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా మేము గట్టి నమ్మకంతో పనిచేస్తామని. సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలతో ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకుంటూ చెడు జ్ఞాపకాలను మర్చిపోయి స్నేహితులు, కుటుంబ సభ్యులు, ప్రజలందరూ కలిసి ఆటపాటలతో జరుపుకుంటూ ఐక్యతకు మారుపేరుగా నిలిచిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో గల ప్రజల ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం ఉత్సాహంగా జరుపుకున్నారు. అరే అక్కడ నిల్చోపో. కొంచెం కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం సాధ్యమని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గజ్జి భాస్కర్ యాదవ్, జిల్లా అధ్యక్షులు తుమ్ముకుంట నర్సిరెడ్డి, దుబ్బాక కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ వెంకట నరసింహారెడ్డి పాల్గొన్నారు. మీరు ఈయన కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, ఇక్కడ ఈయనున్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాదు, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. అర్థమవుతుందా? వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. వాళ్ళేందో వాళ్ళు దూరంగా గద్దె మీద కూర్చోరు, అంతే కానీ వాళ్ళకి భయపడి మీరు కదా, మీలాగనే వాళ్ళు కూడా ఇక్కడి నుంచే వెళ్ళి అక్కడ కూర్చున్నారు. మీరు కూడా ఎవరైతే ఈ 20 మందిలో నిలబడుతారో వాళ్ళు కూడా కొన్ని తర్వాత ఎలక్షన్స్లో మీరు కూడా పోయి ఆ స్టేజ్లో ఉంటుండొచ్చు. అంటే ఎక్కడ ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు కనుక ఎవరికి భయమే కానీ ఎవరికి బలపడతాం ఎలాంటి ఓకురి. టీఆర్ఎస్కి గట్టి పోటీ ఇచ్చేది మీరే. ఎందుకంటే నేను ఇక్కడ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు, ఎందుకంటే యువకులు ఉన్నారు, ఉత్సాహవంతులు ఉన్నారు, కసితో ఉన్నారు. ఇక్కడ వాస్తవం చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే దుబ్బాక మున్సిపాలిటీ ఫస్ట్ ఏర్పడ్డది కనుక దీని అభివృద్ధి కూడా మనతోటే సాధ్యమవుతుంది. ఈ రోజు ఇట్లా ఎందుకంటే ఇన్ కేస్ టీఆర్ఎస్కి ఇట్లా గెలిచి ఇట్లా మీటింగ్ ఇట్లా కైవసం చేసుకుందాక ఇది అభివృద్ధికి నోచుకోదు. ఎలాగైతే ఏదైతే ఉందో అలా ఉంది. ఇక్కడ ట్యాక్సులు కూడా మా హైదరాబాద్ నుంచి పోయే రేట్లో ఉన్నాయంట. నేను మొన్న అనుకుంటున్నా, చర్చిస్తుంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. మున్సిపాలిటీ రాగానే ఇంతగానో ట్యాక్సులు వసూలు చేస్తున్నారంటే కారణం అసలు దేనికి? అసలు ఇది గ్రామ పంచాయతీ లెవెల్ ఉన్నది, అంతగానో ట్యాక్సులు వసూలు చేస్తున్నారంటే మీరు ఇది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి
మీరు ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ మీరు తీసుకుపోవాలి. ఇది ఒకటి. మీరు ఇంకోటి విషయం వేరే ఇస్తుంది, 3 ఎకరాల భూమి ఎవరికి రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు ఊర్లలో కూడా, ఇంకా పింఛన్లు కూడా చాలా మందికి ఎవరు రావట్లేదు. అవునా కదా? ప్రతి ఒక్కరు ద్వారకమైన వీళ్ళకి మహిళలకైతే ఏదో రుణమాపిస్తున్నారు, అవి లేవు, వడ్డీ ఉన్నది. అవి మీరు చూసుకుని మీరు ఏ వాడకైతే పోతున్నారో మీరు చూసుకోండి. ఇప్పటికైతే చూస్తున్నాం ఈ దుబ్బాక మున్సిపాలిటీలో చూస్తున్నాం ఓపెన్ నాలలే ఉన్నాయి అన్ని, అంటే ఓపెన్ లో డ్రైనేజే ఉన్నాయి. అవునా కదా? మరి ఇంతగానం చేస్తున్నా కానీ వీటిని పట్టించుకున్న నాదులే లేడు. మున్సిపాలిటీ అయినాక కూడా ఇంత ముందు కూడా ఏం చేసలేదు కనుక ఈ డ్రైనేజ్ సిస్టమే కానీ రోడ్లే కానీ ఏవే కానీ చాలా దీనస్థితిలో ఉన్నాయి. మీ ఊర్లలో కూడా పక్క ఊర్లలో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు. అవునా కదా? గ్రామాలు ఉన్నాయి కూడా మున్సిపాలిటీ చేసి పడేసారు ఆయన. అంటే ఆయనకి ఏంటంటే రెవెన్యూ కావాలి. మీకు అర్థమవుతుందా? ఈ గ్రామంలో సర్పంచ్కి ఉన్న జనాభాని మున్సిపాలిటీకి చేసిందంటే వాళ్ళ వైఫల్యం ఏంటనేది మీకు అర్థమవుతుందా? ఎందుకంటే మనకు సర్పంచ్కే మనకి ఇది సర్పంచ్కి ఉన్న దుబ్బాకనే కానీ పక్కకు ఊర్లు కూడా కలపడం సర్పంచ్కే ఉంటుంది. కానీ దీన్ని మున్సిపాలిటీ చేసి వాళ్ళ ఇంటి వసూలు ఏ రోజైతే మనం ట్యాక్స్ గ్రామ పంచాయతీ కూడా ట్యాక్స్ తక్కువ ఉంటాయి కడతాం కడకూడదు, ఇలా మున్సిపాలిటీ చేసి మన మీద వాళ్ళకు కావాల్సిన డబ్బులు మీతో వసూలు చేసుకుంటారు. మీకు అర్థమవుతుంది అసలు మీకు ఏం కావాలి? ఎందుకంటే మున్సిపాలిటీ చేయడం వాళ్ళకి ఏదంటే ఆదాయం పెరుగుతుంది. అవునా కదా? ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టాలన్నా కానీ మనకు పర్మిషన్లు కావాలి. ఏదైనా చిన్న పొలాలు మనం అమ్ముకొని ఏదైనా అభివృద్ధి చేయాలంటే కదా దానికి పర్మిషన్ కాదు. సో దాని మీద వాళ్ళు డబ్బులు దండుకుంటున్నారు అంతేగాని మీకేమి ఒరిగేది ఏమీ లేదు దీంతో. అందుకోసం ఏం చెప్తున్నా మీరు ప్రతి ఒక్కరు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు కలిసి మీరు అందరూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనకు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి అయి దుబ్బాకలు ఉంది. కానీ ఈ టీఆర్ఎస్ వచ్చినాక ఈ స్థానిక ఉన్న ఎమ్మెల్యే మాత్రం ఏ ఒక్కరితోటి కూడా కలిసి లేదు. తెలుస్తుందా? ప్రజలకు ఎంత దూరంగా ఉన్నారంటే ఇప్పుడు ఎమ్మెల్యే నిలవాలంటే కూడా మీకు చాలా కష్టం ఉంది. అవునా కదా? సో అందుకోసమే మనకు నేను వివరించండి. మీరు అందరూ పోయిన తర్వాత గడపకు పోయి ఇది ప్రతి ఒక్కరిని విమర్శించి చెప్పాలి, మనం వివరించి చెప్పాలి వాళ్ళకు. ఇది జరుగుతుంది బాబు, టీఆర్ఎస్ పాలన అరాచకమైన పాలన ఉంది. ఈ అరాచకమైన పాలన నుంచి మనం విముక్తి చేయాలంటే టీఆర్ఎస్ కు హటావ్, కాంగ్రెస్ కు బచావ్. అర్థమవుతుందా కదా? ఇదే నిదానంతో మనం పోవాలి. అంతేగాని మనం ఇది వస్తుందా అది వస్తుందని ఏమనకండి. మేము కూడా మీ వెంబడి ఉంటాం, మీరు ఆధారపడకండి. ఇవాళ నుంచి నేను వెంకట నరసమన్న ప్లస్ మన నర్సిరెడ్డి అన్న ప్రతి ఒక్కరము ప్రతి ఒక్క డివిజన్ వైజ్గా మేము తిరుగుతాం. మీ వెంబడి కూడా మేము ఉంటాం, మేము ప్రచారంలో పాల్గొంటాం. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించుకుంటా ఏమేమి జరుగుతుందో అక్కడ ఏమేమి వైఫల్యాలు కలుద్దాం అనుకున్నా కానీ మనం పర్సనల్గా పోయి కలుద్దాం. కంపల్సరీగా మీరు ఫోకస్ చేయాల్సింది. కానీ మనం గుర్తుపెట్టుకోండి, మీ వార్డులలో ఏవైతే వృద్ధాప్య పింఛన్లు అయ్యి వాళ్ళకి చాలా మంది ఉంటారు. అవునా కదా? ముసలి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సంకటహర చతుర్దశి సందర్భంగా స్థానిక హనుమాన్ గుడి ఆలయంలో పూజలు, అభిషేకాలు మరియు విఘ్నేశ్వరుడికి హోమం స్థానిక పూజారులు రేవూరి రతన్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మౌత్కులగూడెం ఆంజనేయ స్వామి దేవాలయంలో నేడు సంకటహర చతుర్థి సందర్భంగా భక్తుల కోరిక మేరకు స్వామివారికి అభిషేకము, అర్చన, పూజా కార్యక్రమం, తదనంతరము మహామూలమంత్ర హవన కార్యక్రమం జరపడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ విఘ్నేశ్వరానుగ్రహ సిద్ధిరస్సు. సర్వేశ్వరాణం విఘ్నేశ్వర సంపూర్ణానుగ్రహ సిద్ధిరస్సు. సర్వసంకటాన్ నివారయ, ఆపదాన్ నివారయ, దోషాన్ నివారయ, నిర్విఘ్నకర్తానాం సర్వత్రదా కార్యసిద్ధిం అనుకూలతానుగ్రహ సిద్ధిరస్సు. శుభగం శుభం. ఓం సర్వే జనా సుఖినో భవంతు. జయ శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు దాటికి కుప్పకూలిన బిల్డింగ్, భయంతో పరుగులు తీసిన స్థానికులు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా పోలింగ్ స్టేషన్లను పర్యవేక్షించిన కలెక్టర్ శ్రీధర్. అనుమానాస్పదంగా ఉన్న పోలింగ్ స్టేషన్లను మార్చాలని కమిషనర్కు సూచన. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఘనంగా సామూహిక దీపారాధన కార్యక్రమం. నియమ నిష్ఠలతో పాల్గొన్న సుమారు 500 మంది మహిళలు. మణికొండ మున్సిపాలిటీ పరిధి చిత్రపురి కాలనీలో జోరందుకున్న బీజేపీ ప్రచారం. టీ షాప్ వద్ద ఛాయ్ అమ్ముతూ వినూత్న రీతిలో ప్రచారం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.